హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది మనము స్టార్ట్ చేసాము. అందులో 3 పార్ట్స్ చూసాం. మోటివేషన్ ఒకటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సెల్ఫ్ అవేర్‌నెస్ ఒకటి. సో, ఇవాళొచ్చి ఆబ్జెక్టివిటీ అంటే వాస్తవికత. సో, అది మనకి ఎలా అప్లై అవుతుంది అంటే, మన ఫీలింగ్స్, మన పర్సెప్షను కంపేర్డ్ టు బయట జరిగేది. సో, ఇవి మనం కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటున్నామా? మనని మనం కరెక్ట్‌గా ప్లేస్ చేసుకుంటున్నామా? లేదా? అనేది తెలుసుకుంటే గనక ఈ అవేర్‌నెస్ అనేది పెరిగి మనకు డెసిషన్ మేకింగ్‌లో హెల్ప్ అవుతుందన్నమాట. సో, వాస్తవానికి నేనొక 50-60% స్టూడెంట్‌నే అనుకోండి నేర్చుకునేటప్పుడు. లేదా నేనంత పెర్ఫార్మన్స్ ఇవ్వగలను. అట్లాంటప్పుడు నన్ను నేను నమ్మి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి కొంచెం కొంచెంగా ట్రై చేయాలి. ఒకటేసారి ఈసారి 60% వచ్చింది కదా! నెక్స్ట్ టైమే 100% వస్తుంది కదా! అని పడి చదవడం గానీ, పని చేయడం గానీ, టార్గెట్స్ రీచ్ అవ్వడానికి విపరీతంగా కష్టపడి చేసుకోవడం అనేది మన వల్ల అవుతుందా? అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాల్దీవ్స్‌కెళ్ళినప్పుడు 2004లో నా జాబ్ పోయినుండే. పోయినప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళ ప్లేస్‌లోకి వెళ్ళాలి అనుకోని, మా తమ్ముడున్న ప్లేస్‌కెళ్ళడానికి ట్రై చేశాను. చేస్తే అక్కడ ఏమైంది, ఫిజిక్స్ జాబ్ ఉంది కానీ, నా సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ అక్కడ లేదు. అయినా గానీ పట్టుదలతో నేను ఆ ప్లేస్‌కెళ్ళాలి అనే దీంతో ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నేర్చుకొని ఫిజిక్స్ క్లాస్‌లో చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, ఇంకా అసలు విపరీతమైన అల్లరి క్లాసుల్లో. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మన లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇంకా వాళ్ళకి చెప్పాల్సినంత నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే గనక అవస్థలు పడాల్సొస్తది. నాకు తెలుసు అవస్థ పడతాను అని. అయినా కూడా ఏదో ఒక పిచ్చి కారణం చేత వెళ్ళిపోవాలి. లేదు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరైతే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అనేది అనుకుని నాకు కష్టమైనది కూడా ఇష్టంతో చేయడానికి ట్రై చేశాను. కానీ జరగలేదది. లక్కీగా ఏమైందంటే ఒక నెలలోనే మళ్ళీ నా సబ్జెక్ట్ నాకొచ్చింది. ఇంకో మ్యాథ్స్ టీచరు ఫిజిక్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పడానికి ట్రై చేసి ఆమె ఫెయిల్ అయిపోయింది. నేను మ్యాథ్స్ టీచర్‌ని ఫిజిక్స్ చెప్పడానికి పోయి నేను కూడా సరిగ్గా చేయలేకపోయాను. సో, అయితే తనకేదో వేరే ప్లేస్‌కెళ్ళాలని తనెళ్ళిపోయినాక నేను స్కూల్ మేనేజ్‌మెంట్‌ని అడిగి అక్కడ మ్యాథ్స్‌కి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వండర్‌ఫుల్ జర్నీ. భలేగా క్లాసులు నాకిష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అక్కడ అంతా ఇన్నోవేటివ్‌గా చేస్తూ, అంతా స్టూడెంట్స్ మంచిగా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది జరుపుతూ ఉన్నాను. సో, నాకు నేను అథెంటిక్‌గా లేక కష్టపడ్డాను యాక్చువల్లీ. ఒక 1-2 మంత్స్ కష్టపడాల్సొచ్చింది. అదే నేను అథెంటిక్‌గా ఉండి, అదే మ్యాథ్స్ ఉన్న ప్లేస్‌కే ఎళ్తాను అంటే, డే 1 నుంచి కూడా సంతోషంగా ఉండేదాన్ని. ఈ 45-60 డేస్ బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. మన ఫీలింగ్స్ మనకి తెలుసు. కానీ వాస్తవికతను కూడా మనము గమనించుకోవాలి. అప్పుడే గాని డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్‌గా ఉండి లైఫ్‌లో మనం చేసే పనిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్ వీడియో. అండ్ ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ మీకు తప్పకుండా హెల్ప్ అయిందనుకుంటాను. బాయ్. హావ్ ఎ గుడ్ డే.